రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నుంచి మండపేట అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న తోట త్రిమూర్తులకు విశాఖ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల కేసు ప్రత్యేక కోర్టు 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధించింది. 27 ఏళ్ల క్రితం జరిగిన దళితుల శిరోముండనం కేసులో త్రిమూర్తులను దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ శిక్ష, జరిమానా విధించింది. 1996 డిసెంబర్ 29న కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో దళితుల శిరోముండనం ఘటన జరిగింది. అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన క్రమంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో 5 దళితుల్ని హింసించారు. వారిలో 2కి శిరోముండనం చేయించిన ఆరోపణలు తోట త్రిమూర్తులపై ఉన్నాయి. ఈ కేసు విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. 1996 డిసెంబర్ 21 నుంచి సీరియల్లో 29 పరాకాష్ట శిరోముండనం అంటే 5 ఒకసారి జరగలేదు, సీరియల్ ప్రకారం జరిగింది. ఒకరోజు 2కే, నెక్స్ట్ డే 1కే, తర్వాత మళ్ళీ వారం పోయిన తర్వాత 2కే శిరోముండనం జరిగిందండి. అది మేము ఇది పొలిటికల్ గ్రేజ్ పెట్టుకున్నాడు ఆయన. 1994 ఇండిపెండెంట్గా తోట త్రిమూర్తులు ప్రస్తుత ఎమ్మెల్సీ. 1994లో ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మేము ఏజెంట్ల కింద ఉన్నాను. బీఎస్పీ పార్టీ తరపుని ఏజెంట్లు ఉంటే వాళ్ళ అన్నగారు అబ్బాయిలు మొత్తం వాళ్ళు వచ్చి రిగ్గింగ్ చేయబోతుంటే మేము అడ్డుకున్న దానికి వాళ్ళు పొలిటికల్గా గ్రేజ్ పెట్టుకున్నారు మా మీద. రిగ్గింగ్ చేసింది అడ్డుకున్నందుకు. దానికి పరాకాష్ఠగా ముందు కూడా పెట్టి కేసు కూడా పెట్టారు మా మీద. సిమెంట్ స్తంభాలు పడగొడేసామని చెప్పి అది 95లో పెడతాం జరిగింది. 1994 డిసెంబర్ 12 ఈయన ప్రమాణ స్వీకారం చేశాడు. 1995 మార్చి 18వ తారీఖున మా మీద సిమెంట్ స్తంభాలు పడగొడేసామని చెప్పి మా మీద కేసు పెట్టాడు. ఆ కేసులో మేము లొంగలేదని చెప్పి ఆయన కేసు పెట్టేసాడు డైరెక్ట్గానే. కేసు పెడితే మేము లొంగమన్నారు, మేము లొంగలేదు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి రాజకీయ నాయకులకి కీలకమైన పదవులు ఇచ్చేటప్పుడు రాజకీయ పార్టీలు ఆలోచించాలి. అందుకే ఇతను ఎమ్మెల్సీగా ఇచ్చినప్పుడు మేము గవర్నర్కి ఫిర్యాదు చేసాం, ఇతను ఎమ్మెల్సీ ఇవ్వటం మంచిది కాదు అని చెప్పి అదే ఎమ్మెల్సీని ఉపయోగించి ఎమ్మెల్యేని ఉపయోగించి మా కేసుని ఓడిపోవటం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. మా సర్టిఫికెట్లు కోర్టులో లేకుండా చేశారు, సర్టిఫికెట్లు చెల్లకుండా వాదించారు, చెల్లకూడదని చెప్పి అధికారుల చేత అబద్ధం చెప్పించారు. ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా రాజకీయ పరమైనటువంటి పలుకుబడి ఖచ్చితంగా వీటి మీద ఉంటుంది. ఇలాంటి క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళకి రాజకీయ పదవులు ఇవ్వకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితుల శిరోముండనం ఘటనకు చోటు చేసుకున్న 1996 సంవత్సరం నుంచి దాదాపు 150 సార్లు విచారణలు జరిగాయి. ఎట్టకేలకు విశాఖలోని ఎస్సీ ఎస్టీ అత్యాచారాల కేసుల ప్రత్యేక కోర్టు శిక్షను ఖరారు చేసింది. శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రస్తుతం ఆ పార్టీ తరపున మండపేట అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ కేసులో త్రిమూర్తులను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అయితే 2 ఏళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పట్టడంతో ఆయన ఎన్నికల్లో పోటీకి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఈ కేసు ఎందుకు ఇంత లేట్ అయ్యింది అంటే కేసు కట్టిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ 97లో కేసు కట్టిన తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత విత్డ్రాల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని చెప్పి అప్పటి ఎమ్మెల్యే నుంచి కేసును వాపసు చేసుకోవడానికి అప్పుడు కేసు కాగితం పెట్టారు. దాని మీద అప్పీల్కి వెళ్ళారు. ఆ తర్వాత రకరకాలుగా ఇటు ఎక్యూజ్డ్ కానీ అటు విక్టిమ్లు కానీ రకరకాలుగా చాలాసార్లుగా వాళ్ళు అప్పీల్కి వెళ్ళడం, హైకోర్టుకి అప్రోచ్ అవ్వడం, ఆ తర్వాత ఈ 25 ఏళ్లలో కొంతమంది విక్టిమ్స్ చనిపోవడం, కొంతమంది విక్టిమ్స్ సరిగా రాలేకపోవడం. ఎప్పుడైతే కేసు 25 ఏళ్ళు దాటి వెళ్ళిందో మీకు కేసు వీక్ అయిపోతుంది, ఎవిడెన్స్ పార్ట్ అన్నది చాలా వీక్ అవుతుంది. ఎప్పుడైతే ఎవిడెన్స్ ఉండదో తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఏ కోర్టు అయినా తన ముందు మెటీరియల్ ఏముంటుందో ఎవిడెన్స్ ఏముంటుందో దాన్ని చూసుకునే ఇస్తారు. ఈ లేట్ అవ్వన కారణంగా 18 నెలల శిక్ష పడింది అని మేము అనుకుంటున్నామండి. మొత్తం ఎంతమంది ఉన్నారు ఇందులో బాధితులు? ఇందులో బాధితులు 5 కన్నా ఎక్కువ ఉన్నారండి. కానీ ఇందులో ఇప్పుడు ప్రస్తుతం బతుకున్న వాళ్ళు 4 ఎంతమందో ఉన్నారు. అయితే ఈ కేసులో జరుగుతున్న పరిణామం ఏంటి అంటే మేమందరం ప్రజా సంఘాల తరపున హెచ్ఆర్ఎఫ్ ఈ కేసు కోసం ముందు నుంచి చాలా ఎక్కువగా పనిచేసిందండి. మేము స్వాగతిస్తుంది ఏమిటి అంటే శిక్ష పడిందని స్వాగతిస్తున్నాం. ఇందులో ఫైన్ రూపంలో దగ్గరగా 1,50,000 రూపాయల వరకు ఫైన్ వేశారు. మిగతాది ఏంటంటే ఐపీసీ సెక్షన్లో 6 నెలలు శిక్షలు వేశారు, కొన్నిట్లో 3 నెలలు సెక్షన్ ఇచ్చారు. కోర్టు చెప్పింది ఏమిటి అంటే ఎస్సీ ఎస్టీ కేసులో 18 నెలలు శిక్ష వేశారు కాబట్టి కాంకరెంట్గా అంటే ఈ 6 నెలల శిక్ష, 3 నెలల శిక్ష, 18 నెలలు శిక్ష కలిపి 18 నెలలు మాత్రమే శిక్షని విధించారు. దీనివల్ల ఏంటంటే ఎమ్మెల్యే గారు కేసు ఎలక్షన్స్ కంటెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే 2 ఏళ్ల లోపు శిక్ష పడింది కాబట్టి. తర్వాత ఇంకో విషయం ఏంటి అంటే ఇందులో కోర్టు తీర్పుని మేమందరం హర్షిస్తున్నాం. కానీ ఇది త్వరితగతిగా డిస్పోజ్ అయ్యి ఉంటే, త్వరితగతిగా 3-4 ఏళ్లలో కానీ జడ్జిమెంట్ వచ్చి ఉండుంటే
జనాలు చేసిన దళిత సంఘాలు, ప్రజా సంఘాలు చేసిన పోరాటాలకి, దళితులకి, ఆ విక్టిమ్స్కి న్యాయం జరిగేదని మేము ఆశిస్తున్నామండి. చెప్పండి, మన దళితులకి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ వాళ్ళపై దాడులు జరుగుతున్నాయి. అలాగే శ్రీరామటన కేసు 28,000 పెట్టింది న్యాయం రావడం. అసలు ఏ విధంగా చూస్తారు? ఇంకా కఠినమైన చట్టాలు ఏమైనా తేవాలంటారు దేశంలో? అంటే మనకేంటంటే ప్రతిదానికి ఒక చట్టం తీసుకురావడం, ఆ చట్టాన్ని తెచ్చేసామని దాన్ని వదిలేస్తాం మనం తూతూ మంత్రంగా. కానీ ఆ చట్టం అమలు అన్నది మనం సరిగ్గా చెయ్యము. చట్టం అమలు జరగాలి అంటే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, ఇంప్లిమెంటేషన్, దాని స్టేక్ హోల్డర్స్ ఎంత బాగా పనిచేయాలో అదే క్రమంలో మామూలు మన సమాజంలో కూడాను సామాజికంగా కొన్ని చేంజెస్ రావాలి. సమాజంలో దళితుల మీద అగ్రకులాల యొక్క పెత్తనం కానీ, తర్వాత మన కుల వ్యవస్థ అన్నది నిర్మూలన కానీ జరగకుండా, దానికోసం మనం ఎవరూ పాటుపడకుండా ఆ కుల వ్యవస్థని అంచెలంచెలుగా దాన్ని మనం మోస్తూ వస్తూ ఉంటే ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఇవే జరుగుతాయని మేము అనుకుంటున్నామండి. ప్రత్యేక చర్యలు అన్నది ఏ పార్టీ, అధికార పార్టీ రాజకీయ నాయకులైనా, అపోజిషన్ పార్టీ రాజకీయ నాయకులైనా ఎవరైనా కూడాను చట్టాలను ఉల్లంఘిస్తే కఠినంగా శిక్షలు పడాలి అండి. చట్టాలను ఉల్లంఘించకుండా ఉండడానికి చట్టాల యొక్క అమలు అన్నది ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ అన్నది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘన చేస్తున్నారో ఆ వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి ప్రజలను వాళ్ళు ఎన్నుకునే ముందు ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఒక రకంగా ఇంత 28 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏ ఒత్తిడికి లొంగకుండా, బెదిరింపులకి భయపడకుండా బాధితులు నిలబడ్డారు కాబట్టి, న్యాయం చెప్పినటువంటి, తీర్పు చెప్పినటువంటి న్యాయమూర్తి గారు నిష్పక్షపాతంగా ఆలోచించారు కాబట్టి ఈ మేరకైనా బాధితులకి న్యాయం జరిగింది. ఈ తీర్పు మరొకరెవరో కూడా ఇటువంటివి చేయకుండా ఉండటానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ఈ 28 సంవత్సరాలు కాదు, 2-3 సంవత్సరాల్లో తేలిపోవలసినటువంటి కేసు ఇంతకాలం లాగటం వల్ల శిరోమణనం చేసినటువంటి తోట త్రిమూర్తుల్ని ఎవరో ఏమీ చేయలేకపోయాడని చెప్పి రాజమండ్రిలో ప్రసాద్ అనేవాడిని శిరోమణనం చేశారు. విశాఖపట్నంలో శ్రీధర్ అనేవాడిని శిరోమణనం చేశారు. నిజంగా ఆ రోజే ఇతను శిక్ష పడి ఉంటే ఈ 2 శిరోమణనాలు జరిగి ఉండేవి కాదు. అట్లీస్ట్ ఇప్పటికైనా సరే ఇటువంటి శిక్షలు భవిష్యత్తులో ఎస్సీ ఎస్టాల మీద ఇలాంటి అమానుషమైన దాడికి పాల్పడే ధైర్యం చేయకుండా ఉంటారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈవేళ ఈ కేసు తోట త్రిమూర్తులు వర్సెస్ కోటి చినరాజు పట్టాభి రామయ్య వర్సెస్ కాదు. ఈ కేసు తోట త్రిమూర్తులు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం. హూ ఈజ్ తోట త్రిమూర్తులు? తోట త్రిమూర్తులు ఆల్సో ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్కి జరుగుతున్న పోరాటం. ఈ గవర్నమెంట్కి జరుగుతున్న పోరాటంలో అధికారులు ఎలా పనిచేయాలో సందిగ్ధంలో పడిపోయి కేసు బలహీన పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి రాజకీయ నాయకులకి కీలకమైన పదవులు ఇచ్చేటప్పుడు రాజకీయ పార్టీలు ఆలోచించాలి. అందుకే ఇతను ఎమ్మెల్సీగా ఇచ్చినప్పుడు మేము గవర్నర్కి ఫిర్యాదు చేసాం, ఇతను ఎమ్మెల్సీ ఇవ్వటం మంచిది కాదు అని చెప్పి అదే ఎమ్మెల్సీని ఉపయోగించి, అదే ఎమ్మెల్యేని ఉపయోగించి మా కేసుని ఓడిపోవటం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. మా సర్టిఫికెట్లు కోర్టులో లేకుండా చేశారు, సర్టిఫికెట్లు చెల్లకుండా వాదించారు, చెల్లకూడదని చెప్పి అధికారుల చేత అబద్ధం చెప్పించారు. ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా రాజకీయ పరమైనటువంటి పలుకుబడి ఖచ్చితంగా వీటి మీద ఉంటుంది. ఇలాంటి క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళకి రాజకీయ పదవులు ఇవ్వకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేసు 28 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. 148 సార్లు వాయిదా పడింది. త్రిమూర్తులతో పాటు నిందితులుగా ఉన్న మరో 9 మందికి కూడా శిక్ష విధించారు. ఈ కేసులో ఇప్పటికే తోట త్రిమూర్తులు 3 నెలలు జైలు శిక్ష అనుభవించారు. అప్పటి నుంచి కేసు కోర్టులోనే నలుగుతూ ఉంది. తుది తీర్పు 2018లోనే రావాల్సి ఉంది. అప్పట్లో తోట త్రిమూర్తులు బాధితులు ఎస్సీలు కాదని ఫిర్యాదు చేశారు. దీంతో న్యాయమూర్తి కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాలని బాధితులైన కోటి చినరాజు, దడాల వెంకటరత్నంలను ఆదేశించారు. అదే సమయంలో వారికి కుల ధృవీకరణ పత్రాలు అందకుండా చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. చివరికి హైకోర్టు వారికి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఆదేశించింది. అన్ని విచారణలు పూర్తవడంతో తోట త్రిమూర్తులు తప్పు చేశాడని నిర్ధారించి కోర్టు శిక్షను ఖరారు చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.